జంప్ చేద్దాం, ఇక్కడ నుండి చేసి చేద్దాం. అలాగే మేడం. ఇంతకీ హీరో బాబు ఎక్కడా? అదిగో ఇది కొంచెం బెటర్. మన స్టాండింగ్ స్టార్ వస్తున్నాడు. నమస్కారం అండి. ఈయనే మన ఫైట్ మాస్టర్ పీటర్ కన్నాన్. వావ్, రాజా రాజా బాబు. మేడం, ఇతన్ని హీరో చేయడం అంటే జూనియర్ ఆర్టిస్ట్ కూడా స్టార్ హీరో చేయడమే. హలో, కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది, ముట్టుకుంటది దాని అమ్మ షాకే. మేడం, ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? బాబు గారు, ఈ సీన్ ఏంటంటే మీరు ఈ బిల్డింగ్ లోంచి అవతల బిల్డింగ్ లోకి దూకాలి. నాకు అంత సీన్ ఉందంటారా? సీన్ లో అదే ఉంది బాబు గారు. నాకు నమ్మకం ఉంది, మీరు దూకితే అవతల బిల్డింగ్ లో ఉంటారు, కాకపోతే అంబులెన్స్ లో ఉంటారు. మీరు రెడీ అంటే నేను యాక్షన్ చెప్తాను. దూకండి బాబు గారు, దూకండి. ఏంటంటే దూకేదా? ఇదేమన్నా గేమా? మెడల్ రావడానికి మెడలు ఇరుగుతాయి. హీరోలా దూకు, కమ్ ఆన్. మీరు చేస్తారు స్టాండింగ్ స్టార్. దూకండి, కమాన్, దూకండి, కమాన్. బాబు, వద్దు మాస్టర్, బాబు ఆగండి. నేను చేయను మాస్టర్, నన్ను ఆగండి బాబు. డైలాగ్స్ చెప్పడం రాదు, డాన్స్ చేయడం రాదు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాదు, చివరికి దూకడం కూడా రాదు. ఇంకెందుకు నువ్వు బతకడం? గోడ మీద బట్టలు వేసినంత ఈజీ కాదండి. ఒక మేడ మీద నుంచి ఇంకో మేడ మీద దూకడం. అయినా ఫైటింగ్ అంటే డూపులు పరుపులు ఉంటాయి అనుకున్నాను. నువ్వేమైనా సూపర్ స్టార్ పవర్ స్టార్ వా? నీకెందుకు డూపులు? కుక్క కూడా కుతూహలంగా గోడ దూకుతుంది. నీ కథ కూడా చేతకాడం లేదు. నేను ముందే అనుకున్నాను వీడు హీరో ఏంటా అని. పేరుకేమో స్టాండింగ్ స్టార్, దూకడానికి స్టామినా కూడా లేదు. ఫైట్ మాస్టర్ చెప్పింది నిజమే కదా రాజా. నీ నెత్తి మీద రూపాయి పెడితే కొనేవాడు లేడు, అలాంటిది కోట్లు పెట్టి సినిమా ఎవరు తీస్తాడు? తీస్తాడు పిన్ని. ఎవరు తీస్తాడే? వీడికన్నా పెద్ద పిచ్చాడు. బిల్ కలెక్టర్ లో కలెక్టర్ ఉందని జిల్లా కలెక్టర్ కాలేరు, అలాగే నువ్వు హీరోవి కాలేవు రాజా. ఫీచర్ లేని వాడితో ఫీచర్ ఫిల్మ్ చేస్తే నాకు ఫ్యూచర్ ఉండదు. ఏండే మీతో బాలు మాట్లాడాలండి. ఏంటి నా వల్ల కాదండి. నిలబడ్డవా? హీరోగా నిలబడ్డాం. అవునండి, నేను ఇబ్బంది పడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎందుకండి ఈ పోరాటం? రాజా, నీకు గన్నీర్ పప్పు తెలుసా? ఆయ్. బాదం పప్పు? ఆయ్. రెండిట్లో కామన్ ఏంటి? పప్పు అండి కదా. ఒక పప్పు తింటే చేస్తారు, ఇంకో పప్పు తింటే చంపేంత బలం వస్తుంది. మనిషి జీవితం కూడా అంతే రాజా. పని పట్ల తప్పనుండాలి, పని కోసం తపస్సు చేయాలి. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ అందరూ కష్టపడి పైకొచ్చిన వాళ్ళే. అదేనండి, ఎవరు కనబడటం లేదు. చూసావా, పనిలో మునిగి నువ్వు కూడా పంచులేస్తున్నా. ఫుల్ బాటిల్ అంత టాలెంట్ నీలో ఉంది. రోజుకు 90 చొప్పున బయటికి తీరాజా. ఒక 8 రోజుల్లో అది ఖాళీ అయిపోద్దండి. అదే 8 రోజుల్లో నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను. అవును, నీకు బాబు మోహన్ తెలుసా? ఆయ్, గొప్ప కమెడియన్ అండి. అదే బాబు మోహన్ ని రివర్స్ చేయి. మోహన్ బాబు అండి, ఆయన కొత్త డైలాగ్ కింగ్ అండి బాబు. చూసావా, చిన్న తేడాలో పెద్ద జీవితాలు కనపడ్డాయి. నేను పెద్ద స్టార్ ని చేసి 4 తరాలు గుర్తు పెట్టుకునేలా తీర్చిదిద్దాం అనుకున్నాను. నువ్వు హీరో అవ్వాలనుకుంటే అవుతావు, కాకూడదనుకుంటే కాలే. నా గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటున్నారా? 6 100 అయినా 100 116 అయినా నేను హీరో అవ్వాల్సిందే. అయిపోతానండి, అయిపోతానండి. నిన్నంతీసిగా వదులుతానా? కష్టాన్ని కళ్ళలో చూపిస్తాను, టార్చర్ ని ట్రాజడీలో చూపిస్తాను. I just want
ఇంకా కష్టపడాలన్నమాట. పడతా, సాధిస్తా, ఎలాగైనా హీరో అయిపోతా. మేడం నేను రెడీ. రాజాబాబు రెడీయా? రెడీ మాట్లాడు. యాక్షన్. Yes! మటాష్! Yes! ఎలాగుందండి మన యాక్షన్? నెక్స్ట్ కార్ వస్తుంది. కాదు ఎందుకంటే మొదట బైక్ ఎక్కించుకున్నావు కదా, అలాగే కార్ వస్తుంది. తర్వాత వాటర్ ట్యాంక్ వస్తుంది. వీణ్ణి వాటర్ ట్యాంకర్ తో కాదు, రోడ్డు రోలర్ తో తొక్కించాలి. వందో నీకు ప్రాక్టీస్ ఇప్పించాలి. ఏంటంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చాలా దొరుకుతున్నారు. ఇంతకు ముందు 2 బైక్ టైర్లు ఎక్కించుకున్నావు. ఎక్కించుకున్నాను. ఇప్పుడు 2 కార్ టైర్లు ఎక్కించుకో. ఏంటండి ఎక్కించుకునేది? నాది ఏళ్ళు అనుకున్నారా రాళ్ళు అనుకున్నారా? పోనీ వేళ్ళు ఉపయోగించకుండా కాళ్ళు ఉపయోగించి అద్దాలు పగలగొడతావా? కలకలా కార్ అద్దాలు. కాళ్ళు ఉపయోగించను, కర్ర ఉపయోగిస్తాను. అప్పుడు నేను యాక్సిడెంట్ చెప్పడానికే నోరు ఉపయోగించను, హ్యాండ్ ఉపయోగిస్తాను. కొడతావా? నన్నే కొడతావా? కొట్టేసాడమ్మా. ఫేస్ క్రీమ్ పూసుకోగానే ఫేమస్ అయిపోయాను అనుకోకో, చంపేస్తాను. ఈ శతాపురం రాజా మీద చెయ్యతావరా? గేదెల్లోని హ్యాండ్ దెబ్బ పడినట్టు మైండ్ బ్లాంక్ అయిపోద్ది. అయితే రారా. రాజా చెయ్యతావా? కొడతారేటండి? టెక్నీషియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పానా లేదా? ఆ టెక్నీషియన్ ఏంటండి? స్టంట్ మెన్ నుండి ఫైట్ మాస్టర్ దాకా ఇదిగా సూపర్ స్టార్ కూడా నన్ను తిట్టలేదు. ఈ పెళ్లి నా మీద చేయొచ్చుతాడు. మాస్టర్. ఐ హర్టెడ్. నేను వెళ్ళిపోతున్నాను. ఎవరైనా ఫైట్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకుంటాను గానీ ఫైట్ మాస్టర్ తోనే ఫైట్ చేయరు. మసాలా మొహం ఎదురు. సారీ అండి, గచ్చు మీద చేపలు జారిపోయినట్టు చివరాఖరికి ఫెయిల్ అయిపోతున్నానండి. నువ్వేం డిప్రెస్ అవ్వకు రాజా. నేను మాస్ హీరోని చేద్దాం అనుకున్నాను, ఫైట్లు చేయలేకపోయావు. నా డైలాగులతో నిన్ను ఫ్యామిలీ హీరోని చేస్తాను. లంచెస్ రెడీగా ఉండు, ప్రాక్టీస్ చేద్దాం. హీరోనే కదా. ఏమనుకోకరా, ఇప్పుడు దాకా ఫైట్ చేయించి బెండ్ తీశారు, ఇప్పుడు డైలాగ్ చెప్పించి ధూళ తీస్తారు. చూడు రాజా, యాక్షన్ హీరో కండలు చూపించాలి, ఫ్యామిలీ హీరో కన్నీళ్లు తెప్పించాలి. ఫ్యామిలీ హీరో మొదట చేయవలసింది సెంటిమెంట్ చేసి చూపించు. ఎప్పటికిప్పుడు ఈ ఆడవంటే అలాగండి. చిను, నువ్వు అక్కడికి వెళ్ళి పడుకో. చిన్ను ఇప్పుడు నీ కూతురు, తను చచ్చిపోయింది. నేను యాక్షన్ చెప్పగానే నీ రియాక్షన్ కావాలి, సెంటిమెంట్ కుమ్మరించాలి. వెళ్ళు. రెడీయా? యాక్షన్. నా సిట్టి తల్లే, నన్ను ఒకేసి అప్పుడే వెళ్ళిపోయావా? పుట్టి 10 ఏళ్ళు కూడా కాలేదు, 10వ తరగతి పాస్ కాలేదు, మొదటి ఓటు వేయకుండా వెళ్ళిపోయావా? నీ తొర్రి పళ్ళతో గొర్రె మాసం తింటే ఎంత బాగుండేదో తల్లా. ఇప్పుడు నేను గొర్రెలకి సమాధానం చెప్పాలా తల్లా? అయ్యా అయ్యా కట్టరే. సారీ మేడం, సారీ అండి, నటనలో లీనం అయిపోయాను. ఇప్పటిదాకా ఏడిపించాను, ఇప్పుడు నవ్విస్తాను. ఎలా? చూడండి, నవ్వి నవ్వి చచ్చిపోండి. అంతా మీరే చేశారు నాన్న, మీరే చేశారు. చిన్నప్పటి నుండి నాకు బ్రెడ్ తినడం ఇష్టం లేదని తెలిసి కూడా స్కూల్కి, కాలేజీకి, యూనివర్సిటీకి బ్రెడ్ పంపించారు.
అప్పుడప్పుడు ఈ బ్రెడ్ నాకు వద్దు నాన్న అని అరవాలని ఉండేది, కానీ అరిస్తే బ్రెడ్ కూడా దొరకదని కామ్గా ఉండేవాడిని నాన్న, కామ్గా ఉండేవాడిని. ఇప్పుడు నాది మీ చేతుల్లోనే ఉంది నాన్న. ఏంటది? ప్లేట్ నాన్న, ప్లేటు. కట్ కట్ కట్. కామెడీ వచ్చిందా? ఎరా ఎమోషనల్ డైలాగ్ ని కూని చేస్తావా? కామెడీ వస్తుంది కదండి ప్యారడీ చేస్తే. కామెడీ రాలేదురా, కోపం కోపం వచ్చింది. మళ్ళీ కొడతారేటండి? నెక్స్ట్ ఏం చేస్తావరా? రొమాన్స్ చేస్తానండి. ఎవరితో? మీతోనే. డైరెక్టర్ హీరో రొమాన్స్ చేస్తే అదిరిపోతండి. ప్రియా, జనాలు అంత పిచ్చోళ్ళ కదా. ఎందుకో? చందమామ కింద ఉంటే పైన చూస్తున్నారు, నేను చూస్తుంటే కవిత తన్నుకొచ్చేస్తుంది. తాకి నల్లగా ఉంటుంది, ఎందుకంటే ఎండలో తిరుగుతుంది కాబట్టి. ఏనుగు కూర్చులో కూర్చోలేదు, ఎందుకంటే అది పెద్దగా ఉంటుంది కాబట్టి. నేను నిన్ను మర్చిపోలేను, ఎందుకంటే ప్రేమిస్తున్నాను కాబట్టి. రా ప్రియా, నా కౌగిల్లో ఒదిగిపో. రా రా. నువ్వేంట్రా మధ్యలో? రేయ్, ఇప్పటిదాకా నువ్వు చేసింది రొమాన్సా? నీ పోయిట్రీ నరకానికి ఎంట్రీ, నీ రొమాన్స్ నాన్ సెన్స్. నీకు లవ్ ఏంట్రా? నిన్ను అర్థమైపోయింది, పోడండి. ఒరే రాజా, పక్కనున్న వాళ్ళే పక్క ప్లాన్తో నేను బాధపెట్టాలని చూస్తున్నా. పక్కకు తీసుకెళ్ళి నీకేం చెప్పలేకపోతున్నా, నన్ను క్షమించు. క్షమించడు. ఎవరు నువ్వు? అచ్చు నాలాగే ఉన్నావు. నీ ఆత్మని. అందరు కలిసి రాజాగాని కీమా బిర్యానీ చేస్తుంటే నువ్వు కామ్గా కూర్చుంటావా? నువ్వు మనిషివా? మార్చరు వ్యాన్వా? నేనే చీరు. ఒక పక్క చక్కెర పొంగల్ లాంటి పిన్ని, మరొక పక్క పులిహోర లాంటి రాజా. అసలు వాడంటే ఎందుకురా నీకంత పగ? నిన్ను తిట్టాడా? లేదు. కొట్టాడా? లేదు. మరి ఫుడ్ పెట్టాడు కదా? అవును. అవునంటావేంట్రా? వెళ్ళి కాపాడకుండా ఫైల్ ఏరియా వచ్చిన పందిలాగున్నావు, మెదడు వాపు వచ్చిన మేకలాగున్నావు. చాలా ఆపు. హీరో చేస్తాడని చెప్పి వాడిని హీనంగా హింసిస్తున్నారు. వాడు పెట్టిన ఐస్ క్రీమ్ తిన్న విశ్వాసం నీకుంటే వెళ్ళి కాపాడు. ఇక్కడ ఇక్కడ వెళ్తా. రాజాని కాపాడడానికి ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా కాపాడుతా. ఏంటి రాజా, నువ్వు కూడా ప్రోగ్రామ్ ఇస్తావా? ఈ సినిమా చేయనని చెప్పడానికి వచ్చానండి. మళ్ళీ ఏమైంది? జ్ఞానోదయం అయిందండి. నేను హీరో అవ్వలేను, నన్ను ఓకే అండి. ఎందుకు భయపడుతున్నా? ఇప్పుడు కష్టపడితే రేపు పెద్ద హీరో అవుతావు. ఒక్క హిట్ కొడితే సూపర్ స్టార్ ఉంటావు. బంజారా హిల్స్ లో ఫ్లాట్, స్టేట్ అంతా ఫ్యాన్స్, ఇంటి నిండా వద్దనుకుని వదిలేస్తే అభిమానుల జేజేలు మిస్ అయిపోతావు. వద్దండి, క్రికెట్ బ్యాట్ తో ఫుట్బాల్ ఆడలేరు, కబడ్డీ ప్లేయరు సాధారణంగా ఆడలేడండి. అలాగే ఈ వంటడు హీరో కాలేడండి. నీ కళ్ళల్లో మెరుపు, వాయిస్ లో బేస్ ఉంది, బాడీలో ఫిట్నెస్ ఉంది. హోల్సేల్ గా నా హీరో కావాల్సినవన్నీ నీలో ఉన్నాయి. కానీ ఒక్కటి లేదండి. ఏంటది? నుదుటి రాతండి. అది లేకపోతే బతుకు బ్యాటరీ లేని సెల్ ఫోన్ లో అయిపోద్దండి. మీరు ఎంత ఎంకరేజ్ చేసినా హీరో అవ్వడం నా వల్ల కాదండి. మీరు వేరే హీరోని ఎత్తుకోండి. అయితే ఆఖరిసారి అడుగుతున్నాను, ఒక వేషం వేస్తావా? ఏంటండి? ఖైదీ వేషం వేస్తావా? లాకప్ డెత్ సీన్ ప్లాన్ చేశారండి. లాకప్ లోకి కాదురా, చర్లపల్లి జైలుకి పంపిద్దామని ఫిక్స్ అయ్యాం. హీరో వేసమేనంటే జైలు పంపిస్తారా? నువ్వు జైలుకెళ్ళేది సినిమా మానేసినందుకు కాదు, మాననని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి. మా ఊళ్ళో రచ్చబండ మీద మాటకు నిలువా ఈ కాగితాలకి ఏముంటుందండి? ఒక్క ఫోన్ కొడితే పోలీసులు వస్తారు, అప్పుడు తెలుస్తుంది
అగ్రిమెంట్ కున్న వాల్యూ. భయపెడుతున్నారండి కాదు, ఆ? భయపడితే మంచిదని చెప్తున్నాం. గుడ్డి గన్ మీద ఎంట్రుకున్నా ఒకటే పోయినా ఒకటే, ఏం చేసుకుంటారో చేసుకోండి. మాకు కావాల్సింది నువ్వు వెళ్ళిపోవడమేనా? ఐషు, లాయర్ కాల్ చేయి. లాయర్ గారు, ఇప్పటి వరకు చెప్పిన రూల్స్ ను అధిగమించడం వల్ల భారతీయ శిక్షా స్మృతి ప్రకారం నువ్వు 60 లక్షల జరిమానా అంజనా గారికి కట్టాల్సి ఉంటుంది. 60 లక్షలా? నా కాడ 60 పైసలు కూడా లేవండి. డబ్బులు కట్టకపోతే 4 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు రాజా. అరే సినిమా మానేస్తే జైలు శిక్ష నేను వెళ్ళను. అయితే ఇంకో మార్గం ఉంది. ఏంటది? అంజనా మేడం ఈగోని హత్య చేసి ఇమేజ్ డ్యామేజ్ చేసావు కాబట్టి ఆవిడికి లైఫ్ లో కనపడకుండా ఊరొదిలి వెళ్ళిపో. అది అస్సలు జరిగే పని కాదండి. అయితే నీకు చెప్పకూడే గతి. సిటీలో బర్గర్లు తినే మీకే ఇన్ని పితలాటకాలు తెలిస్తే గోదావరిలో చేపలు తిన్నోండి నాకేని తెలియదు. అట్లా ఉండాలి. చూపిస్తానా చూడండి. ఈ రాజుగాడు ఉన్నాడా పోయాడా? అంత ఈజీగా ఎలా పోలిస్తానే? ఇప్పటిదాకా వీడు చూసిన టార్చర్ కి ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఓయ్ బల్ల 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 బల్ల, ఈ బొమ్మ నేను కోర్టులో ఆడిచ్చాను అనుకోండి, ఏం జరుగుతుంది లాయర్ గారు? వీళ్ళందరికీ ఉరిశిక్ష పడుతుంది. ఈ పెదాల మీద నవ్వు ఎన్నాళ్ళకు చూశాను రాజా. నువ్వు పెట్టించిన బిర్యానీకి నీ రుణం తీర్చుకున్నాను. ఓహో, ఏం డైరెక్టర్ గారు ఏమంటారు? ఒకరి మీద ఒకరు వేసేసుకున్నావా? ఏంటి కేసులండి, కేసులు. పోటీ పడి వేసేసుకోవడానికి ఇవేమీ పెయింటింగులు కాదు బాబు, కేసులు. నేను కాంప్రమైజ్ కాను లాయర్ గారు. అయితే మీరందరూ లోనకి వెళ్లాల్సిందే. జైలుకి వెళ్తే యూఎస్ కి వీసా రాదే. స్కూల్లో నా ఇమేజ్ పోతుంది. మీరేటి చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. వీళ్ళందరూ భయపడుతున్నారు. వీళ్ళ కోసం నేను కాంప్రమైజ్ అవుతాను. అబా అలారా దారికి. నువ్వు కూడా జైలుకి వెళ్ళి చెప్పకూడదంటావా? లాయర్ గారు ఫైల్ ఇచ్చాడా? అగ్రిమెంట్ పేపర్స్ అడ్డెట్టుకుని నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనుకున్నారా? ఇప్పుడు నీకు నేను సినిమా చూపిస్తానే. ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. బాయ్ బాయ్ బాయ్. అమ్మనా నన్ను వదిలేసి ఎక్కడికి పోతున్నావా? తాగొచ్చి ఓవరాక్షన్ చేస్తున్నావేంటి? అబ్బా మీరు చాలా మేధావులే. నిన్నటిదాకా యాక్టింగ్ రాదని నన్ను కొట్టారు, ఇప్పుడేమో నాది ఓవర్ యాక్టింగ్ అంటారా? క్షమించడం మనిషి గుణం, మర్చిపోవడం మహాత్ముని లక్షణం. ఎంత మంచి మాట చెప్పావురా నా బుజ్జి బంటే. నా బుజ్జి బంటే అక్కడ ఇవ్వ. మన్నించడానికి మహాత్ముని కాదు, మర్చిపోవడానికి మామూలు మనిషిని కాదు, మందేసిన రాక్షసుండే. న్యూసెన్స్ చేయకు. ఏదైనా ఉంటే పొద్దునే మాట్లాడుకుందాం. నీతో నాకు మాటలేంటే? నీ మాస్టర్ను ఆడుకుని నాతోనే ఆడుకున్నారా? నేను నా బొచ్చు బుర్రను ఉపయోగించి మీరు నన్ను కొట్టిన వీడియోలు 100 కాపీలు చేయించాను. రైట్, పొద్దున్న మాకిచ్చింది పైరసీ సీడీని పైరసీ చేయించా. ఇంకో 99 కాపీలు నా కాడున్నాయి. మమ్మల్ని మోసం చేసావు కదరా. నన్ను హీరోని చేస్తానని
మొక్కజొన్న పుత్ర కాల్చేసాడే ఒరేయ్, నీకు ఇప్పుడు ఏం కావాలరా? అంటే వెళ్ళారా ఏం రాజబాబు? నాతో డైలాగులు చెప్పించారు, అవును, డాన్సింగ్ చేయించారు, గోడలు దూకించారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు మీరు చేయాలి. అది నేను చూడాలి. రేపంటే వెళ్ళకొస్తే డాక్టర్ గారా ఓ పాడవాలండి. నే పాడను. ఇప్పుడు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎవరిని ఎదిగేటప్పుడు అరుతారట. అమ్మా ఐశ్వర్యా పంచులో చెప్పమ్మా. చూడప్ప రాజప్ప, నెమలికి నాకు ఒకటి తేడా. అది వర్షం వస్తే పురుగిప్పుద్ది, నేను తొడిగిప్పుతా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏంటే సేమ్ టు సేమ్? ఏంటి పేరు పెద్ద పరిగిలా ఉన్నావు? నీకు నెమలికి పోలికంటే ఇప్పుడు ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. తాగితే రాజుగాడు మనిషి కాదనా? మనం ప్లాన్ చేసి టార్చర్ పెట్టామన్న విషయం వాడికి ఎలా తెలిసింది? ఇంతకీ వీడియోస్ తీసింది ఎవరు? మీకు డీటెయిల్స్ కావాలా డాక్టర్ కావాలా? ముందు వాడెవడో నాకు తెలియాలి. మా వాడి అంతూ నేను చూడాలి.